కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది క్యూఆర్ కోడ్తో పాన్ కార్డుకు ఉచితంగా అప్గ్రేడ్గా చేయబడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 1435 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పాన్ 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం పాన్ మరియు టాన్ సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారులకు రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీఇంజనీరింగ్ చేయడానికి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టును రూపొందించబోతున్నారు. ఇరవై 26 సంవత్సరాల